నేను ఎంతో కష్టపడి మీకోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పడిన కష్టం మీరు పడకూడదని చెప్పి నా యొక్క ఉద్దేశం. అయితే ఏంటంటే మీరు షార్ట్‌లో చూసారు. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పి. అది ఏంటి అనేది మొత్తం ఇక్కడ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే ఒక టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు క్లారిటీగా ఉండాలి. దేని గురించి చెప్పాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. సో నేను స్టార్ట్ చేస్తుంది ఏంటంటే అసలు ఫస్ట్ నేను దుబాయ్‌కి వద్దాం అనుకున్న ఆలోచన ఏంటి? ఎందుకొచ్చింది? అసలు చెప్తా చూడండి. అసలు నేనైతే ఫస్ట్ యూరోప్ కాంటినెంట్ యూరోప్ కాంటినెంట్‌లో ఉన్న కంట్రీస్ షెంగెన్ కంట్రీస్‌కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. సో ప్లాన్ చేస్తూ ఉండంగా నాకు ఎక్కడ అసలకి స్కోప్ దొరకల. లక్సెంబర్గ్ గానీ, లేకపోతే ఆస్ట్రియా ఇలా వెళ్దామని అనుకున్నా. హైదరాబాద్‌లో చూస్తేనేమో అన్నీ మొత్తం ఫేక్ ఉన్నాయి అసలకి. ఎక్కడికెళ్ళినా సరే అలా లక్సెంబర్గ్‌లో అని చెప్పి ఒక ఆమె ఉన్నది యూట్యూబరు. ఆ అక్కకి నేను ఎప్పుడు మెసేజ్ చేస్తా ఉండేవాడిని. అక్క ఇలా వీసా ఉన్నది టైప్ డి నుంచి వర్క్ వీసాకి మారిందంట. ఇది నిజమా కాదా? ఒకసారి చూస్తావా? అంటే లేదు తమ్ముడు ఇదంతా రాంగ్, కరెక్ట్ కాదు, ఫేక్ అని చెప్పేసరికి అసలు ఈ దుబాయ్ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అనే కారణానికి ఇదొక రీజన్ అనమాట. నేను చూసా యూరోప్ అయితే చాలా కష్టంగా ఉంది. సో అదే దానికి తగ్గట్టు అమౌంట్ ఎక్కడ ఎర్న్ చేయాలి ఏంటి అనేది చూస్తే నాకు దుబాయ్ అనేది ఒక ఆపర్చునిటీలా కనిపించింది. దుబాయ్‌లో ఏంటంటే మనకి ట్యాక్స్ ఫ్రీ కంట్రీ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ 3000, 3500 దిరమ్స్ వచ్చినా సరే మీకు 84,000 అలా వచ్చినట్టే. సపోజ్ 4,000 దిరమ్స్ వచ్చినా మంచి మీ దగ్గర మంచి టాలెంట్ ఉండి అన్నీ వస్తే. సో ఈ విధంగా నేను సెర్చ్ చేశా. నాకు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నదో దాని ప్రకారం చూసుకుంటే అంతా బానే ఉంది. వద్దామని అనుకున్నా. అక్కడ స్టార్ట్ అయింది నా ప్రయాణం. యాక్చువల్‌గా ఏందంటే నేను టెక్ మహీంద్రా ఎంప్లాయీ అనమాట ఫస్ట్‌గా. దాంట్లో మానేశాక నేను వేరే దాంట్లో ట్రై చేద్దామని చెప్పి కొన్ని అవకాశాలు వస్తాయి. కొంతమందిని నమ్మి అది వాళ్ళ తప్పు కాదు. కాకపోతే ఏంటంటే దానికంటే పైన వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ అవి నిలబడలేదనమాట. లేకపోతే మంచి జాబ్ చేస్తా ఇండియాలోనే ఉండేవాడిని. అసలకి ఆలోచన అనేది నాకు అస్సలు వచ్చేది కాదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నాకు అసలు రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇండియాలో నాకు ఇంకా గ్యాప్ వచ్చిందో కెరియర్ గ్యాప్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాంట్లో జాయిన్ అవ్వాలి. అలాగనే నేను కాన్సెంట్రిక్స్‌కి కానీ, టెలిపర్ఫార్మెన్స్ మళ్ళీ టెక్ మహీంద్రానే రివోక్ చేసుకుంటా మళ్ళీ రీజాయినింగ్ చేసుకుంటా రమ్మన్నారు. కానీ నాకేం ఇంట్రెస్ట్ లేదు. అసలుకి ఒక 3, 4 నెలలు అయితే నరక యాతనలు మామూలుగా కాదు. ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఏంటి? చాలా అంటే చాలా కష్టంగా ఉండేది నాకు ఆ 4, 5 నెలలు. ఇక అది ఇది చేస్తూ కొద్దిగా కన్సల్టెన్సీలో ఓ రూపాయి అటు ఇటుగా సంపాదిస్తూ ఉండాను. ఇక చివరికి మనకి ఎవరైతే ప్రామిస్ చేశారో ఆ జాబ్ రాదని తెలిసింది. అప్పుడు ఒక్కసారిగానే మొత్తం గుండెలు పగిలిపోయినాయనమాట. మీరు చెప్తే నమ్మరు. నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. మీకు తెలుసు ఒక్కసారి ఈఎంఐలు కానీ, లేకపోతే 5 నెలల పాటు, 4 నెలల పాటు జాబ్ లేకుండా అదే జాబ్ మీద పాత జాబ్ మీద ఆధారపడి ఈఎంఐలు కట్టి, ఈ 4 నెలలు మెయింటైన్ చేసి అటు తిప్పుతా, ఇటు తిప్పుతా అది ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్. మీకు తెలుసు. అది బాబాయ్ సంగతి. నన్నైతే బాబాయ్ అంటారు. అందుకే నేను బాబాయ్ టు దుబాయ్ అని పెట్టుకున్న ఛానల్. అట్లా జరిగేసిందనమాట. దాని తర్వాత నేను చెప్పా కదా, యూరోప్ కంట్రీస్ తిరుగుతూ వెళ్దాం అనుకోని అక్కడ చూద్దామని చూస్తే అంతా ఫేక్ ఉన్నది. వేర్ హౌస్ 2500, 3000 యూరోస్ ఇస్తారు. తర్వాత అక్కడే ఫుడ్, బెడ్ అన్నీ ఉంటాయంటే అబ్బా ఎంత బాగుంటుంది. 2,50,000, 3,00,000 చక్కగా ఫుడ్, బెడ్ కూడా వాళ్ళే అంటే మనకి మొత్తం డబ్బులు మిగులుతాయి. లక్సెంబర్గ్‌లో ఏంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ అంతా ఫ్రీ అనమాట. అలా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. అసలకి మొత్తం గల్లంతయిపోయింది. మీకు చెప్తాను ఈ దుబాయ్ నుంచి ఎలా ఆపర్చునిటీస్ పొందొచ్చు, ఎటువంటి ఆపర్చునిటీ వస్తాయి. ఆ విధంగా అంతా అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నా. దుబాయ్‌లో ఇలా ఆపర్చునిటీ ఉన్నది. మరి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇంత అయితే ఖర్చు అవుతుంది. దాని ముందు దాచిపెట్టిన వాటిలో నాకు పెద్దగా ఏం అవసరం లేదు గానీ, వీసా ఒకదానికి, ఫ్లైట్ టికెట్లకి, కొద్దిగా అక్కడ ఉండడానికి ఫస్ట్ 2, 3 నెలల పాటు నాకు చూసుకుంటే చాలు. తర్వాత నేనే చూసుకుంటా అని చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నారు. ఇది అన్నిటికంటే అసలైన ఎవరు ప్రపంచంలో మనని నమ్మినా నమ్మకపోయినా మనని ఎప్పుడైనా నిలబెట్టాలి, మనని నమ్మేవాళ్ళు ఎవరంటే మన ఇంట్లో వాళ్ళే. మీరు ఎప్పటికైనా గుర్తుంచుకోండి. మా నాన్న కూడా చివరికి ఏమన్నాడంటే ఇంకా అక్కడికి ఇక్కడికి ఎందుకు లేరా, ఇక్కడే మా ఇంటి కింద షాప్ ఉంది, షాప్ పెట్టుకో, అది పెట్టుకో అంటే లేదు మనకు అన్ని ప్రయత్నాలు అయిపోతే అప్పుడేం లేకపోతే అప్పుడు చేద్దాం అని చెప్పాననమాట. ఆ ప్రయత్నంతోనే నేను దుబాయ్ అనంగానే మా ఇంట్లో ఓకే అన్నారు. సరే దుబాయ్‌కి ఎలా అప్లై చేయాలి ఏంటి అని నేను చూస్తూ ఉండంగా నాకు ఇక్కడ దుబాయ్‌లో ఫ్రెండ్ ఉండేవాడు. సరే బోటీ మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకోమంటే చేశాను. సరే అప్పుడు మాట్లాడుతూ చూస్తే బోటీ మ్యాప్‌లోనే అప్లై చేసుకోవచ్చనమాట విజిట్ వీసాకి. అయితే విజిట్ వీసాకి అప్లై చేసుకుంటున్నా అని చెప్పి మా ఫ్రెండ్‌తో అంటే కాదు విజిట్ వీసా వేరే ఉంటుంది. నాకు తెలిసిన కన్సల్టెన్సీ ఉన్నారు. అది నీకు త్వరగా అవుతుంది అంటే సరే భయ్యా ఇవ్వు భయ్యా అని చెప్పాను. సరే కదా అని చెప్పి తీసుకున్నాక వాళ్ళకి అమౌంట్ అనేది కట్టడం అయితే జరిగింది. అయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే విజిట్ వీసా కాదండి కేబీ వీసా ఉంది అన్నారు. అసలు కేబీ వీసా అంటే ఏంది అంటే కలిబలి వీసా అండి అన్నారు. గట్లా మంచిగా ఉంది బిడ్డ అన్నాను. సరే కలిబిల వీసా ఏం ఉపయోగపడుతుంది భయ్యా అని అడిగితే ఏమన్నారంటే మీరు గనక 60 డేస్ ఉంటే దుబాయ్‌కి విజిట్ వీసా 60 డేసే ఉంటది. ఒకవేళ గనక మీకు అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుక్కొని రాని పరిస్థితుల్లో ఓ 14 రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో ఒక వారం ముందు మాకు చెప్తే మేము దాన్ని కలిబలి వీసాలో దానికి ఉన్న ఆప్షన్స్ పెడతాము. యాక్చువల్‌గా ఏంటంటే మీకు విజిట్ వీసా అయిపోతే
250 నుంచి 350 దిర్హామ్స్ ఫైన్ అయితే ఉంటుంది. ఆ ఫైన్ కాక పర్ డే 50 దిర్హామ్స్ ఉంటుంది. ఇవి కట్టి మీరు కంట్రీ నుంచి బయటకు రావాల్సొస్తుంది. ఏది మీరు ఆ 14 డేస్ ఎక్స్ట్రా ఉండాలనుకున్నా సరే. లేదు మీరు ఓన్లీ ఆ 14 డేస్ ఉందామనుకున్నప్పుడు ఈ కలిబలి వీసా ఉందనుకోండి, మీరు ఆ పెనాల్టీ తప్పించుకోవచ్చు. కలిబలి వీసాలో ఏంటంటే మీకు ఏదైతే 400 దిర్హామ్స్ పడొచ్చు, 500 దిర్హామ్స్ పడొచ్చు. కానీ నేను నార్మల్ వీసాకి, కలిబలి వీసాకి పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. కలిబలి వీసాకి వచ్చేసి నాకు వాళ్ళు 16,500 సంథింగ్ చెప్పారు. 14,500 సంథింగ్. 2,000 సర్వీస్ ఛార్జెస్ అన్నారు. తర్వాత మొత్తం 16,500. తర్వాత డమ్మీ ఫ్లైట్ టికెట్ బుకింగు, తర్వాత డమ్మీ రూమ్ బుకింగు, ఇవి బుక్ చేస్తే కానీ మనకి వీసా బుక్ చేయడం కుదరదండి అని చెప్పారు. ఏంటంటే ఇప్పుడు వీసా అప్లై చేసేటప్పుడు డమ్మీ ఫ్లైట్ పెట్టాలి, డమ్మీ రూమ్ టికెట్ కూడా పెట్టాలన్నమాట. సరే తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, వాళ్ళని అడిగాను. సరే డమ్మీ టికెట్ అయితే పెడతారు, అది బుక్ అవుతుంది. మరి డమ్మీ రూమ్ టికెట్ పెడితే ఇప్పుడు నాకు కావాల్సిందే మెయిన్ డమ్మీ రూమ్ టికెట్. అసలు నేను విజిట్ వీసా కూడా బుక్ చేసుకునేవాడిని. నాకు డమ్మీ టికెట్ బుక్ చేసుకొని రాకనే వీళ్ళు నేను అప్రోచ్ అయింది అసలు మెయిన్. అయితే వాళ్ళు అన్నారు, నో ప్రాబ్లం అండి, మీకు డమ్మీ టికెట్ వన్స్ ఒరిజినల్ విజిట్ వీసా వచ్చాక మేము డేట్స్ మారుస్తాము అని చెప్పారనమాట. నేను ఆ విధంగా అక్టోబర్ 15వ తారీఖు కడితే నాకు నవంబరు 4వ తారీఖుని ఇచ్చారు. అసలు ట్విస్ట్ ఏంటంటే అది నవంబర్ 1వ తారీఖు వచ్చింది. వాళ్ళందరూ ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే, ఇక కట్టంగా తప్పక మా ఇంట్లో వాళ్ళు ఏమో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తుంది వీసా, ఏంది కథ, ఎప్పుడవుతుంది, ఏందిరా వస్తుందా రాదా, 15 రోజులు అవుతుంది, ఇంకా 18 రోజులు అయింది. సడన్గా ఒకరోజు సోమవారం పూట టడడడా 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 మనకి వీసా వచ్చేసింది. ఇక రెడీ అయిపోయాం అనమాట. ఇక్కడ అన్నీ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయన్నమాట. అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఈ వీసా మీద ఇన్ని రోజులు ఉంటాం కదా, ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనే దాని గురించి. అలా వీసా వచ్చేసింది కదా, ఇంకా మనం ఏం చేసామంటే ఏరోప్లేన్ టికెట్లు చూడటం మొదలుపెట్టా. దానికంటే ముందు నుంచే అసలు హైదరాబాద్ నుంచి అయితే ఎంత ఉంటాయి, విజయవాడ నుంచి అయితే ఎంత ఉంటాయి ఏంటి అని చెప్పి చూస్తే సుమారుగా రానుపోను 11,000, 22,000. ఇంకోటి ఏంటంటే మీకు విజిట్ వీసా బుక్ చేసేటప్పుడు రిటర్న్ డమ్మీ టికెట్ బుక్ చేస్తాడు, ఏది ఫ్లైట్ డమ్మీ రిటర్న్ టికెట్. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఒరిజినల్ రిటర్న్ టికెట్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట, డమ్మీ రిటర్న్ టికెట్ యాక్సెప్ట్ చెయ్యట్లా. అది మటుకు గుర్తుంచుకోండి. నేను ఈ కన్ఫ్యూజన్లో చాలా ఉన్నాను. అడగంగా చెప్పంగా చివరికి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర కూడా నాకు కన్ఫర్మ్ అయింది. ఏంటి అంటే మీరు ఒరిజినల్ రిటర్న్ టికెట్ కంపల్సరీ బుక్ చేసుకోవాలి, డమ్మీ రిటర్న్ టికెట్ పనికి రాదు. నేను అలా చూస్తూ ఉంటున్నా, ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటి అని. నాకు తెలిసిన బ్రో ఉన్నాడని చెప్పా కదా, ఇక్కడ మన దుబాయ్లో చెప్తే మేక్ మై ట్రిప్, స్కై స్కానర్ అని చెప్పి, ఈజ్ ట్రిప్ అని చెప్పి, ఇక అమెజాన్, వీటన్నిటిలో ఇలా ప్రతి దాంట్లో చూస్తూ ఉన్నాను అనమాట. ఇది చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఒకటే ఉంటున్నాయి. అసలుకి దేంట్లోనూ ఒక పట్టాన కరెక్ట్గా ఉండట్లేదు, దేంట్లోనైనా ఒకలాగే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏమనిపించట్లేదు. ఇంకా చివరికి ఎట్లయినా టికెట్ అయితే బుక్ చేయాలా. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, భయ్యా మరి విజిట్ వీసా వచ్చింది కదా, నాకు డమ్మీ రిటర్న్ టికెట్ ఇవ్వండి, మీరు ఎలాగ వీసా ఇచ్చాయా చాలు స్వామి, నాకు చాలా వరకు మంచిగానే హెల్ప్ చేసావు. ఫస్ట్ చెప్పిందేమో 10 రోజులు అని చెప్పాడు. 15వ తారీఖు డబ్బులు తీసుకున్నాడు. 10 రోజులు అంటే 25వ తారీఖు రావాలా, చివరికి ఇక నవంబర్ 5 అయింది. అది ఇంకో 10 రోజులకు ఎక్స్టెండ్ అయింది. అసలు నాకు తెలిసిన లెక్క ప్రకారం ఏంటంటే అది ఆయన నవంబర్ 29వ తారీఖు బుక్ చేశాడని చెప్పి నా డౌట్. ఎందుకంటే నా డమ్మీ రిటర్న్ టికెట్ నైట్ 29వ తారీఖు ల్యాండ్ అయ్యేటట్టుగా పెట్టాడు. అంటే వాళ్ళు 3 రోజులు ముందు బుక్ చేసి ఉండాలి. అంటే 15వ తారీఖు బుక్ చేసి ఉంటే నాది ఇక్కడ 29వ తారీఖు పెట్టరు. ఒక వారం ముందు అనుకున్నా సరే, వాళ్ళు డబ్బులు తీసుకున్నాక ఒక వారం రోజులకో 10 రోజులకో స్టార్ట్ చేశాడు నా ప్రాసెస్. ఏదైతే బురిడి కొట్టించాడు, మొత్తానికి అయితే తెప్పించాడు. మంచి అతనే కాదనట్లా. ఆ కన్సల్టెన్సీ పేరు ఏంటి అంతా చెప్తాను నేను. మొత్తం మీరు వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. మీరు కావాలంటే నాకు వీడియోలో కామెంట్స్ పెడితే దాని అడ్రస్ కూడా ఇస్తాను, దానికి సంబంధించిన కాంటాక్ట్ పర్సన్ ఇస్తాను. చేయడం అయితే చేస్తారు, కొద్దిగా గట్టిగా ఫాలో అప్ చేయాలి. ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఈ వీసా కన్సల్టెన్సీ సంబంధించింది కాబట్టి చాలామంది ఉంటారనమాట వాళ్ళకి క్లయింట్స్. మనం ఫాలో అప్ చేస్తాను, అలా ఫాలో అప్ చేస్తేనే నాకు వచ్చింది. అలా చూస్తూ ఉండగా ఇంకా నేనేం చేశా, ఈ మధ్యలో అన్నీ రెడీ అయిపోయి ఇంటర్వ్యూకి కావాల్సిన మంచి డ్రెస్సులు కొనుక్కోవడం, నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్సులు, బానియన్స్, కర్చీఫ్లు, బెల్ట్లు, ఇంకా అక్కడ కావాల్సిన తిండి ఏదైతే కావాలో పొళ్ళు, ఇంట్లోనే కొన్ని పొళ్ళు తయారు చేయించుకున్నా, పచ్చళ్ళు తయారు చేయించుకున్నా. దీని గురించి కూడా సందేహం ఉంది. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళని అడిగితే వాళ్ళేమో పచ్చళ్ళకి ఏలో లేదన్నారు, అవి లేదన్నారు, ఇవి లేదన్నారు. మాకు తెలిసి మళ్ళీ మా చుట్టాలు ఆయన ఒక ఆయన చేసి, ఆయన చేస్తే పచ్చళ్ళు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆయన అన్నాడు. సరే ఏదైతే అయింది, ఫస్ట్ అయితే తీసుకెళ్దాం, ధ్యానిచ్చాడు, లేకపోతే లేదులే అనుకున్నా. సరే అని చెప్పి ఇక చివరికి 4వ తారీఖు వీసా అయితే వచ్చింది. ఇంకా చివరికి మా ఇంట్లో మొత్తం ముహూర్తాలు, తిథులు అన్నీ చూసి, నాయన 8వ తారీఖు బాగుంది అని అన్నారు. ఓ పక్క రేట్లు, ఫ్లైట్ టికెట్ రేట్ చూస్తేనేమో 5వ తారీఖు ఉన్నాయి. ఒరే నువ్వు ఇప్పుడు 5వ తారీఖు వెళ్తే వెళ్ళారా, రేపు మా అందరికి కుదరదు, పౌర్ణమి, అసలుకే కార్తీక పౌర్ణమి, పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఆగమన్నారు. సరే అని చెప్పి ఆగేసి తర్వాత సరే 8వ తారీఖు అనుకున్నా. మళ్ళీ తర్వాత 8వ తారీఖు వద్దులే, 11వ తారీఖు రేట్లు తక్కువనే, ఆ రోజు వెళ్తా అంటే మళ్ళీ ఆ రోజు తిథులు కుదరమన్నారు. సరే ఇవన్నీ కాదులే, ఇట్లా కాదు, సరే 8వ తారీఖు వెళ్దాం అని చెప్పి చివరికి టికెట్లు చూడటం మొదలుపెట్టా. ఆ టికెట్లు చూడటం మొదలుపెట్టాక ఒకరోజు ఒక రేటు చూపిస్తుంది. ఈరోజు బుక్ చేద్దాం, రేపు బుక్ చేద్దాం, ఈరోజు బుక్ చేద్దాం, ఈరోజు బుక్ చేద్దాం, రేపు బుక్ చేద్దాం, రేపు బుక్ చేద్దాం, రేపు బుక్ చేద్దాం అని చెప్పి చివరికి
నేను 8వ తారీఖు వెళ్దాం అనుకుంటే అది 7వ తారీఖు దాకా అలానే నడుస్తూ ఉన్నదనమాట. ఇక చివరికి చూడండి, ఎప్పుడైతే 7వ తారీఖు వచ్చిందో చూస్తూ ఉండగా 32,000, యాక్చువల్గా 11,000 22,000 రూపాయల టికెట్, మొత్తం అన్ని ట్యాక్సెస్ కలిపి 25,000 కావాల్సింది. అటు చూస్తూ ఇటు చేస్తూ 32,000 నుంచి 35,000 దాకా చూపించింది. సరే అనుకున్నాం. అసలు ఫస్ట్ అయితే నేను అనుకున్నది హైదరాబాద్ నుంచి బయలుదేరదాం అని అనుకున్నా. తీరా హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఇక్కడేమో నాకు ఫస్ట్ 29,000 చూపించింది. క్యాబ్ వాటి ఖర్చులు అవన్నీ చూసుకుంటే 10,000, అయ్యే 40,000 అవుతున్నాయి కదా అని చెప్పి, సరే విజయవాడ నుంచి ఫ్లైట్ ఉందా అని చెప్పి చూసా. విజయవాడ నుంచి షార్జాకి ఫ్లైట్ ఉంది, డైరెక్ట్ ఫ్లైట్ 12ంటికి. ఇది చూసుకోండి, శనివారం పూట మధ్యాహ్నం పూట 12 గంటలకి. ఇక మాటికి చూస్తున్నా అసలు వాళ్ళు ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారంటే, మీరు ఏరోప్లేన్ టికెట్లు బుక్ చేసేటప్పుడు అంటే ఇది మీరు ఫాలో అయితే ఓకే, కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఫ్లైట్ దాంట్లో నేను చూస్తుండగా టికెట్ బుక్ అయిపోతా ఉన్నాయి, రేట్లు పెంచుతూ ఉన్నాడు, తగ్గిస్తూ ఉన్నాడు. అమ్మా ఇట్లా అయితే చాలా కష్టం, మనకి చాలా ఇబ్బంది పడిపోతాం అని చెప్పి ఇక టికెట్ బుక్ చేద్దాం అని చెప్పి ముందరికి వెళ్తే ఒకసారి 42 చూపిస్తాడు, ఒకసారి 39,000 చూపిస్తాడు. చివరికి దాంట్లో అయితే 4 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి. ఒకసారి చెప్పలేము, నీకు రేట్లు చివరి దాకా తగ్గిపోవచ్చు, ఇంకా పెంచుతాడు ఉన్న కొద్ది సీట్లకి. సరే ఇదంతా కాదని చెప్పి నేనేం చేశా, 25,000 టికెట్ని 44,000, 44,000 బుక్ చేసుకున్నా, చేయడు. అది మొత్తం 47,000 అయితే మా ఫ్రెండ్కి అమెజాన్ ఐసిఐసిఐ కార్డు ఉంటే అది అప్లై చేసి పెట్టుకున్నాను అనమాట. అది అప్లై చేసి పెట్టుకుంటే ఒకటే ప్లేస్లో కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు కొద్దిగా కాలంతా పట్టేసింది. ఏదైనా మీకు ఇదంతా సోదలా అనిపిస్తే నేనేం చేయలేను. కాకపోతే ఏంటంటే ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ టైప్ అనమాట. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ పడవసంలా. మొదటిగా మీరు ఎప్పుడైనా సరే బుక్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఒక కన్సల్టెన్సీని కానీ లేదా సింపుల్గా గవర్నమెంట్ వెబ్సైట్స్లో నుంచి కానీ మీరు బుక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. చివరికి ఎప్పుడైతే ఆ 45,000 పెట్టి బుక్ చేసుకున్నానో ఇక మా ఇంట్లో వాళ్ళకి అంతా చెప్పేశాను ఇలా మొత్తం బుక్ చేసుకున్నా అని. అప్పటికే మా ఇంట్లో వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టారనమాట. మొత్తం బట్టలు, ఆ పచ్చళ్ళు, పొళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు దుబాయ్ వచ్చేటప్పుడు మీరు ల్యాప్టాప్ ఒకటి కంపల్సరీ క్యారీ చేయండి, ఎందుకంటే రెజ్యూమేస్ ఎడిట్ చేసుకోవడానికి. ఇంకొకటి అసలు రెజ్యూమేస్ ఎడిట్ చేసుకోవడం కంటే ముందు మీరు ఏ ప్రొఫైల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రోల్స్ ఆఫ్ కేటగిరీస్ అప్లై చేయొచ్చు అనమాట. దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన రెజ్యూమేస్ మీరు ఒక 50 నుంచి 100 దాకా తీసుకోండి, ఏం కాదు. కావాలంటే కలర్ జిరాక్స్లు తీయించండి, లేదు అంటే నార్మల్ జిరాక్స్లు తీయించండి. కలర్ జిరాక్స్ అయితే చాలా బెస్ట్, ఎందుకంటే అది మంచి అట్రాక్టింగ్గా ఉంటుంది హెచ్ఆర్కి. ఏదైనా మన డ్రెస్సింగ్, మన రెజ్యూమే, అపిరెన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనమాట. చూశారు కదా, దుబాయ్లో అయితే మొత్తం ఎక్కడ చూసినా సరే అన్నీ మినిమం 14 అంతస్తులు 15 అంతస్తులు ఇలా ఉన్నవే మొత్తం, అసలు వేరే లెవెల్. అయితే మీరు ఆ విధంగా చేసుకోండి. రెజ్యూమేస్కి సంబంధించి అయితే నేను ఆ విధంగా చెప్తాను. అక్కడ నుంచి నేను బయలుదేరే ముందు నేనేమేం చేశానో, అసలు ఏమేమి జిరాక్స్లు తీసుకోవాలి ఏంటి మొత్తం అన్నీ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇంటర్నెట్ షాప్కి వెళ్ళా. వీసా కాపీలో 10 తీసుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీసా కాపీ, పాస్పోర్ట్ కాపీ 2 అడుగుతారు. అవి 2 కావాలంటే ఒక 40-50 తీసుకొని పెట్టుకోండి, ప్రాబ్లమే కాదు. వీసా కాపీ, పాస్పోర్ట్ కాపీ. మళ్ళీ పాస్పోర్ట్ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి పాస్పోర్ట్ ముందర బ్లూది ఉంటుంది, బార్న లోపల కాకుండా ఆ బయట వైపు కూడా మొత్తం చేయించండి. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అది అను ఇటు పక్కకు వస్తుంది. అది మొత్తం జిరాక్స్. లోపల మీ ఫోటో ఉండి డేట్ ఆఫ్ ఇష్యూ, ఎక్స్పైరీ పేజీ ఒకటి, తర్వాత లాస్ట్లో వీసా ఫైలింగ్ నెంబర్ ఉంటుంది. అది ఈ 3 కలిపి ఒక సెట్గా ఒక 20-30 తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ చెప్పిన వాటిలో మెయిన్ ఇది ముఖ్యమైనది అనమాట. మీరు కంపల్సరీగా ఆ రెజ్యూమేస్ మర్చిపోమాకండి. ఇక్కడికి వచ్చాక దూల తీరిపోద్ది. నేను ఆ రెజ్యూమేస్, జాబ్స్కి వాటికి సంబంధించింది తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఇమిగ్రేషన్, మన టికెట్, మన ప్రయాణం, మనం ఇక్కడికి ఎలా వచ్చాం, వాళ్ళు తీసుకొచ్చి మన ఎక్కడ ఉంచారు ఏంటి మొత్తం చెప్తున్నాను. ఆ విధంగా టికెట్ అయితే బుక్ చేయడం అనేది. మీరు ఈ రోజు రెజ్యూమేస్ మటుకు కంపల్సరీ తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చాక దూల తీరిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఒక్కొక్క రెజ్యూమే ఒక్క పేపర్ వచ్చేసి 1 దిర్హాం అంటే 25 రూపాయలు. అదే కలర్ది అయితే ఒక్కొక్క పేజీ 2 దిర్హామ్స్ అంటే సుమారుగా 50 రూపాయలు. నీ రెజ్యూమే 2 పేపర్లు వస్తే 50 రూపాయలు అవుతుంది. 2 దిర్హామ్స్ అంటే మొత్తం 4 దిర్హామ్స్. ఒక్కొక్క పేజీ 2 అంటే 2 పేజీలు 4 దిర్హామ్స్, 100 రూపాయలు. దోల తిరిగిపోతాయి. మన దగ్గర అయితే 10 రూపీస్ తీసుకుంటాడు. ఈ జాబ్ అంత ఇంపార్టెన్స్ కాదు, ఏం కాదు అనుకున్న చోటేమో కలర్ జిరాక్స్ కాకుండా నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఇచ్చేసేయండి, ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయితే ఎంత 2-4 రూపాయలు. అదే ఇక్కడైతే 50 రూపాయలు. 4 రూపాయలు ఆడ, 50 రూపాయలు ఆడ, చాలా తేడా ఉంది చూసారా. ఇంకా దీని గురించి చాలా ఉంది, అసలు దీని గురించి ఇక్కడ మాట్లాడను. కాకపోతే ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ రెజ్యూమే పార్ట్ అందుకు చెప్తున్నా. అంత తీసుకోవాల్సిన అవసరం ఉందా అనుకుంటారు. తెచ్చుకోండి, కంపల్సరీ తెచ్చుకుంటే కానీ మీకు ఈజీ అవుతుంది అనమాట. ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే లైక్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అనమాట.